పైకారా వాటర్ ఫాల్స్ మాత్రం మీకు కవర్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు మీ గురించి మళ్ళీ రావడం జరిగింది. అండ్ ఈ పైకారా వాటర్ ఫాల్స్ మీకోసమే చూపించడం జరిగింది. సో ఓవర్ టు పైకారా వాటర్ ఫాల్స్. ఒక్కసారి నా చేయి చూడండి అట్ సైడ్ ఫ్రెండ్స్. అండ్ అది మొత్తం పైకారా వాటర్ ఫాల్స్. అండ్ యూ కెన్ సీ ఆల్ దట్ ఇంట్రెస్టింగ్ వాటర్ ఫాల్. అండ్ ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ. My driver పేరు ఇరుదరాజ్. So we are going from here to where are we going? పైకరా. Where? పైకరా ఫాల్స్. అక్కడికి వెళ్తున్నాము. మా లంచ్ అక్కడే అరేంజ్ చేశాడు ఇరుదరాజ్. సో థ్యాంక్స్ టు ఇరుదరాజ్. సో చలో జాయిన్. While entering into the Paikara Falls from the parking point. So this is all the parking point. And ఇప్పుడు అక్కడ గేట్ కనపడుతుంది కదా, ఆ పాయింట్ నుంచి లోపలికి వెహికల్స్ అలౌ లేదు, మన ప్రైవేట్ వెహికల్స్. ఇక్కడ వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇది ఈవెన్ లంచ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. హోటల్ శ్రీ మణికందన్ దమ్ బిర్యానీ, పరోటా, దోశ, బ్రెడ్ ఆమ్లెట్, మీల్స్, వెజ్ థాలీ, ఫిష్ థాలీ, చికెన్ థాలీ, ఫ్రైడ్ రైస్, అండ్ దెన్ లాట్ ఆఫ్ స్నాక్స్ ఆర్ ఆల్సో దేర్ హియర్. అండ్ ఓవర్ అండ్ అబవ్ ద ప్రెషియస్ అండ్ ఫ్రెష్ టెండర్ కోకోనట్ కూడా ఇక్కడ ఉంది. కొబ్బరి బొండం తాగాలన్నా తాగొచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ కొబ్బరి బొండం వచ్చేసి 60 రూపాయలు మై డియర్ ఫ్రెండ్స్. మంచి ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. అండ్ మినరల్ వాటర్, ఐస్ క్రీమ్స్, లాట్ ఆఫ్ స్టాల్స్ ఆర్ దేర్ హియర్. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఏమైనా పట్టుకొని వస్తే మాత్రం మీదికి వచ్చేస్తాయి కదా చూడు, అది పరిస్థితి. కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఏమైనా తెస్తే కొంచెం బ్యాగ్లలో క్లోజ్ చేసి తేయండి. సో తప్పకుండా తీసుకుంటుంది, మీరు వద్దన్నా తీసుకుంటుంది అది. ఇట్ విల్ బీ కేర్ఫుల్. సో ఇక్కడి నుంచి పాయింట్ బ్యాటరీ తీసుకెళ్తుంది. ఇక్కడ బ్యాటరీ కారు. సో 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పద్ధతిలో ఇట్లా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ బ్యాటరీ కార్లో వెళ్ళాల్సి వస్తుంది. బ్యూటిఫుల్ రోడ్స్. So see these beautiful roads. So ఇక్కడ ఇదిందా ఈ పాయింట్. గీతాంజలిలా మన నాగార్జున వదిలిపెడతాడు చూడు గిరిజాని. గిరిజాని ఇక్కడ వదిలిపెడేది. ఎంత ఆనందంగా ఉందో, ఎంత బాగుందో ఈ స్పాట్ అని అంటాడు. గిరిజ అంటే చూడు, అంటే బాగుంది కదా, నచ్చింది కదా, అయితే నడు 40 కిలోమీటర్లు ఉంటుంది ఊరికేనని చెప్తాడు కదా. ఇప్పుడు లేచిపోదామన్న మనగాడ నడుస్తుంది చూడు, ఇదే పాయింట్, ఈ పాయింట్. సో ఇంకోటి జీప్ మీద వెళ్ళిపోతాడు, నాగార్జున జీప్ మీద వెళ్ళిపోతాడు. సో దిస్ ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ. లవ్లీ నో. చలో కమ్ నౌ లెట్స్ గో. Tamil Nadu Electricity Board. So Electricity Board camp office is here. AE quarters is here.
and then Paikara Falls. From here you should go. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బ్యాటరీ కార్ కూడా ఉంది. యాక్చువల్లీ మనం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 20 రూపాయలు ఇస్తే ఈ బ్యాటరీ కార్ ద్వారా మనం రావచ్చు. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ కూడా వెళ్ళొచ్చు. అప్ అండ్ డౌన్ 40 రూపీస్. సో బ్యాటరీ కార్ కూడా ఇక్కడ నుంచి ఫెసిలిటీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ద మెయిన్ ఎంట్రన్స్. సో మనం మళ్ళీ మన కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. విఐపీ కార్స్ కాబట్టి 2 పర్మిషన్తో వచ్చి ఉంటాయి ఇక్కడికి. బట్ అదర్వైజ్ ఇక్కడికి పార్కింగ్ లేదు. అండ్ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ అన్నా చేయాలి. బ్యాటరీ కార్తోనైనా రావాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మీరు గమనించవచ్చు, ఇక్కడ వసంత కోకిల అండ్ కమల్ హాసన్ అండ్ శ్రీదేవి పాత సినిమా తీసినట్టు ఇక్కడ. అండ్ చాలా సినిమాలు తీశారు, ఈవెన్ గీతాంజలి. మీరు గమనించవచ్చు, ఇదే రోడ్డు దగ్గర ఇదే పార్కింగ్లో నాగార్జున గిరిజాని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు గీతాంజలిని లేచిపోదామన్న మనగాడ అనే డైలాగ్ ఇదే ప్లేస్లో జరిగిందని తెలిసింది మా మిత్రులారా. ఇక్కడ వ్యవస్థ మంచి టాయిలెట్ కాంప్లెక్సెస్ కూడా చాలా కేటాయించింది. అండ్ ఎలాంటి ఇబ్బంది ఇక్కడికి వచ్చే టూరిస్ట్కి లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ సర్దుబాటు చేసింది. 3 టాయిలెట్ పాయింట్స్ ఇక్కడ కేటాయించింది ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్. అండ్ ఈ పైన్ ఫారెస్ట్ చూడండి ఎంత అందంగా ఉందో. సో మిత్రులారా, మీరు ఇది కూడా చూడవచ్చు. మొత్తం పైన్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ. పైన్ ట్రీసే మొత్తం. ఇవన్నీ పైన్ ట్రీసే ఉన్నాయి. ఇవన్నీ పైన్ ట్రీస్ అండ్ డెన్స్ ఫారెస్ట్. వెస్టర్న్ ఘాట్స్ అంటారు. అండ్ 30 రూపీస్ టికెట్స్తో ఇక్కడికి వచ్చాము. సో మనం ఇప్పుడు పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి ఊటీ నుండి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. సో పైకారా వాటర్ ఫాల్స్ ఎంత విశాలంగా ఉందో చూడండి. పచ్చదనం మొత్తం అండ్ క్లియర్గా ఉంది. లాట్ ఆఫ్ ఫ్యామిలీస్. ఇప్పుడు ఇది వచ్చేసి హాలిడే టైము, మే టైంలో. మనకేమో అక్కడ కింది ప్రాంతంలో అంటే హైదరాబాద్ ఏరియాలో. సో మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా వేడి వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ చాలా చల్లగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం. సో పైకారా వాటర్ ఫాల్స్ మీకు చూపించడం జరుగుతుంది. మేము అప్పుడు ఊటీకి వచ్చినప్పుడు నేను చూపించలేకపోయాను ఫ్రెండ్స్. అండ్ ఆల్మోస్ట్ రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ ఇలాంటి అన్నీ కవర్ చేశాము. కానీ పైకారా వాటర్ ఫాల్స్ మాత్రం మీకు కవర్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు మీ గురించి మళ్ళీ రావడం జరిగింది. అండ్ ఈ పైకారా వాటర్ ఫాల్స్ మీకోసమే చూపించడం జరిగింది. సో
ఓవర్ టు పైకారా వాటర్ ఫాల్స్. ఒక్కసారి నా చేయి చూడండి అటు సైడ్ ఫ్రెండ్స్, అండ్ అది మొత్తం పైకారా వాటర్ ఫాల్స్, అండ్ యూ కెన్ సీ ఆల్ దట్. ఓకే, దీనికి టికెట్ వచ్చేసి 30 రూపీస్ మాత్రమే. అండ్ మనం కంపల్సరీ మన సొంత వాహనంలో రావాల్సి వస్తుంది ఇక్కడికి రావాలంటే. చాలా ఇంట్రెస్టింగ్ వాటర్ ఫాల్ అండ్ ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ. సో మనము ఇక్కడ ఏ హోటల్లో ఉన్నాము? సిల్వర్ ఓక్స్ అనే హోటల్లో ఉన్నాము. మెయిన్ సెంటర్. 4,500 రూపీస్ ఛార్జ్ చేశారు ఇప్పుడు సీజన్ కాబట్టి. బట్ ఫ్రెండ్స్ నాకు చాలా చీప్గా దొరికింది, ఎందుకంటే నాకు కొంచెం రెఫరెన్స్ ఉండే హోటల్లో. సో మేనేజర్ పేరు వచ్చేసి రామకృష్ణన్, నాకు కొంచెం ఫ్రెండ్ కాబట్టి తను ఒక 20% డిస్కౌంట్ ఇచ్చాడు. బట్ అదర్వైజ్ ఇప్పుడు మాత్రం పీక్ టైం 6,000 నుంచి 10,000 మధ్యలోనే మీకు మంచి అకామిడేషన్ దొరుకుతుంది. బట్ అదర్వైజ్ అంటే పీక్ టైం అంటే ఇప్పుడు మే నుండి అక్టోబర్ వరకు పీక్ టైం ఇది, అక్టోబర్ నవంబర్ వరకు. అండ్ ఫ్లవర్ షో నడుస్తుంది మే 10th నుంచి 20th వరకు ఇక్కడ ఊటీలో. ఫ్లవర్ షో 126th ఫ్లవర్ షో ఇక్కడ నడుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈ టైంలో వస్తే మాత్రం జనాలు మాత్రం పుట్లున్నారు. ఈ టైంలో రాకండి, అది నా చిన్న సజెషన్. ఆఫ్ సీజన్లో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఊటీ మస్తు మంచి పాయింట్ ఇది. అండ్ చలో అది చూడండి, అది ఎంత బాగుందో. ఈ పాపను కూడా చూడండి. సో అది మరి సో ఇది వ్యూ మొత్తం మీరు చూడవచ్చు ఇక్కడ నుండి. అండ్ టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, దిగాల్సి వస్తుంది ఒక 10 నిమిషాలు. నేను స్టెప్స్ కాకుండా కొంచెం కామన్ రూట్తో నడుస్తున్నాను కాబట్టి నాకు మొసలాగా వస్తుంది, దమ్ములాగా వస్తుంది. బట్ ఓకే, నైస్ వ్యూ అండ్ ఎంజాయ్. మా వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు, చూడాలి. పైకి ఎక్కుతున్నారు జాలీగా. బట్ జారి పడతారు ఎవరైనా నాకు భయం అవుతుంది, కానీ దే విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో కామన్ రూట్ కాకుండా మంచిగా ట్రెక్కింగ్ స్టైల్లో వస్తున్నారు మా వాళ్ళు. చాలా మస్తు ట్రెక్కింగ్ చేస్తున్నారు మా వాళ్ళు, వాళ్ళతో పాసిబుల్ అవుతుంది.
Yeah, you can do it. You can do it. Fantastic. దమ్ము వస్తుంది ఈమెకు కానీ ఆపకుండా నడుస్తుంది, కొండ ఎక్కుతుంది, మస్తు ఎక్కుతుంది. మస్తు ట్రెక్కింగ్ చేసినావు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదొకటి ఏదో బుకింగ్ చేయవచ్చట, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు 8825475002. సో ఈ జంగల్ సఫారీ లాగా ఉంటుంది, ఇవన్నీ చూపిస్తారని తెలిసింది. అండ్ ఫ్రమ్ 9 AM to 5 PM కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ వరకు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 1 kilometer, బట్ హార్డ్లీ 10 minutes జర్నీ.